మాట్లాడే పని లేదా ఆంటీ, దయచేసి వదిలేసేయండి. నాకు కళావతి గారంటేనే ఇష్టం. నేను ఆవిడనే పెళ్లి చేసుకుంటాను. ఆవిడికి అభ్యంతరం లేకపోతే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాననేసరికి, ఏంటి కావ్య ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పాను. కానీ అదేం లేదు అత్తయ్య అని చెప్పాను. కానీ మరి ఇంకెందుకు, రామే అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? వెళ్ళు, పద పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొస్తామని కావ్యని కాస్త పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొస్తారు. నేను చెప్పాను కదా బాబు, యామనీకు నీకు రాసి పెట్టలేదు పెళ్లి జరగదు అని. నేను చెప్పినట్టుగానే నా కూతురుతోనే కదా పెళ్లి జరుగుతుంది అనగానే, అవునంటీ మీరు చెప్పింది నిజమే అని చెప్పాను. కానీ ఇంకా ఆంటీ ఏంటి, అత్తయ్య అని పిలువు అనగానే, అలాగే అత్తయ్య అని చెప్పనేసరికి, ఇప్పుడు మంత్రాలు అవి కరెక్ట్గా చదవండి పంతులు గారు అని చెప్పాను. కానీ మొత్తానికైతే పెళ్ళి ఆపేశారు కదా అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం అల్లుడు గారు అని చెప్పి పంతుల్ని పక్కకు తీసుకెళ్ళి, అసలు మేము పెళ్ళి ఆపేసామని అంత బాధపడుతున్నారు కదా, అసలు ఏం జరిగిందో మీకేమైనా తెలుసా అంటూ మొత్తం విషయం అంతా పంతులకు చెప్తుంది కనకం. ఎంత జరిగిందా, ఆ మాట ముందే చెప్తే ఆ యామినితో పెళ్ళి నేనే ఆపేసేవాణ్ణి కదా. భార్యాభర్తను విడదీసి మరీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందా ఆ దుష్టురాలు. నేను పెళ్లి చేస్తాను, వీళ్ళిద్దరిది బంధం గొప్పది కాబట్టే ఆ యామిని అలా జైలుకి పోయింది. వీళ్ళిద్దరికే మళ్ళీ పెళ్లి జరుగుతుంది. వీళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలని నేను వేద మంత్రాలన్నీ కూడా కరెక్ట్గా చదివి పెళ్లి చేస్తానని ఇంకా వేద మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. ఇంకా రుద్రాని రాహుల్ అలా చూస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ, మనం అంతా కష్టపడి తప్పించుకొచ్చినా కానీ ఎలాంటి ఉపయోగం లేదు. యామినిని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. మనం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నామన్న విషయం తెలిస్తే మనల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది అప్పు. మనం కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుని ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా మనము వెళ్ళిపోతామని. కానీ మనకెందుకు రా బాధ, అది పోతే పోయింది. మనం నోరు మూసుకుని ఉంటే మనకి ఈ తిండైనా దక్కుతుంది అని చెప్పి ఇంకా రుద్రాన్ని కాస్త సైలెంట్ అయిపోతుంది. ఇంకా వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వేద మంత్రాలు చదువుతుంటే అప్పుడు రాజ్కి పెళ్ళైనప్పుడు కూడా సేమ్ వేద మంత్రాలే కదా చదువుతారు. అవి గుర్తుకొచ్చి రీసౌండ్గా వినిపిస్తూ ఉంటాయి. రాజ్కి ఇప్పుడు ప్రజెంట్తో పాటు గతం కూడా గుర్తు రావడానికి ఎంతో తన మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా రాజు పెళ్లిపేటల మీద కూర్చుని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండగానే పంతులు మంత్రాలు చదవడం, అప్పుడు ఆ రోజు తాళి కట్టే ముందు పంతులు మంత్రాలు చదవడం, ఆ మంత్రాలు ఈ మంత్రాలు, అప్పుడు పెళ్ళి ఇప్పుడు పెళ్ళి, ఇంకా అది ఇది మైండ్ని చాలా డైవర్ట్ చేసేస్తుంది రాజ్కైతే. ఏమైందండి అని చెప్పాను. కానీ ఏం కాలేదని చెప్తూనే ఉంటాడు. కానీ తను తల పట్టుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏమైంది రామ్, ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటారు. ఇంకా రామ్ అయితే ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండేసరికి, బాబు తాలికట్టు బాబు అనగానే పంతులు కాస్త ఇలా రాజు చేతికి తాళి ఇలా ఇచ్చేసరికి కావ్య మెడలో ఇలా రాజు వెయ్యలేక 3 ముళ్ళు అయితే మొత్తానికైతే వేసి అలాగే కావ్య భుజాల మీద పడిపోయేసరికి, ఏమండి ఏం జరిగింది అనేసరికి ఈలోపు గబగబా కళ్యాణ్ అందరూ వచ్చేసరికి రాజు స్పృహ తప్పి పడిపోయేసరికి ఏం జరిగి ఉంటుంది అని చెప్పాను. కానీ వెంటనే కారులో హాస్పిటల్కి తీసుకొచ్చేస్తారు. ఇదేంటి ఎలా జరిగింది, కావ్య రాజ్కి పెళ్లి జరిగిందని సంతోషపడాలా, పెళ్లి జరగడంతో రాజ్కి ఎలా జరిగిందని కంగారు పడాలా, అసలు ఏమై ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పాను. కానీ నువ్వేం కంగారు పడక అపర్ణ, రాజ్కి గతం గుర్తొచ్చిందేమో, అది మనకు మంచిదే కదా అని చెప్పనేసరికి ఇంకా డాక్టర్ గారు అయితే బయటకు వస్తారు. ఏమైంది రాజ్కి ఏమైంది అని చెప్పాను. కానీ రాజ్కి ఏమవ్వడం ఏంటి, తను గతాన్ని మర్చిపోయాడా అని చెప్పాను. కానీ అవును, మరి మళ్ళీ గతం గుర్తు చేసే ప్రయత్నం ఎందుకు చేశారు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా అని చెప్పాను. కానీ లేదు డాక్టర్, మేము గతాన్ని గుర్తు చేసే పని చేయలేదు అని చెప్పాను. కానీ మీరు చేయకపోవచ్చు, సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయ్యి ఉండొచ్చు కదా, ఆయనకి గతంలో పెళ్లి జరిగింది కదా, ఇప్పుడు కూడా అదే వేద మంత్రాలు అలానే పెళ్లి జరిగేసరికి అవి ఇవి క్లమ్స్ అయ్యి ఆయన మైండ్ని డైవర్ట్ చేసి ఆయన గతం గుర్తు తెచ్చుకోవడానికి చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వడంతో
తన మైండ్ మీదే స్ట్రెస్ అంతా పడేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడు అనగానే మరి ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తారు అనగానే తనెక్కడ స్పృహలోకి వస్తాడు, తను కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్, ఏంటి మీరు అనేది అని చెప్పాను. కానీ అవును మేడం, ఆల్రెడీ నేను చెప్పాను తను స్ట్రెస్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని. అయినా వినిపించుకోకుండా సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టున్నారు. మీరు క్రియేట్ చేయకపోయినా సిచ్యువేషన్ అలా క్రియేట్ అయ్యి ఆయనకి ఇంతకు ముందు పెళ్లి జరిగినప్పుడు మంత్రాలు వినిపిస్తాయి కదా, ఆ మంత్రాలు ఈ మంత్రాలు క్లమ్జీ అయి తను అలా కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణమైందని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య తల పట్టుకుంటుంది. కరెక్ట్గా రాజు కావ్య మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత రాజు అలా స్పృహ తప్పి పడిపోవడం, ఇంకా రాజు కావ్య ఇంకా ఎవరూ విడదీయలేరు అనుకున్న సమయంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా అన్న స్థితికి వచ్చేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది కావ్య. అయితే నేను ముందు నుంచి వద్దని చెప్తున్నాను కదా అత్తయ్య అని చెప్పాను. కానీ వద్దని నువ్వు చెప్పినా కానీ మనం ఇలాంటి ప్రయత్నం చేయకపోతే ఆ రాజు యామిని మెడలో తాళి కట్టేస్తాడు కదా కావ్య, అప్పుడైనా ఏం చేస్తావు? తనని నీ సవితిగా యాక్సెప్ట్ చేస్తావా? తనని నీ సవితిగా నువ్వే యాక్సెప్ట్ చేయొచ్చు, రాజు నిన్ను భారీగా యాక్సెప్ట్ చేయడు కదా, ఎందుకంటే నువ్వు భార్యవన్న విషయం ఎప్పటికీ తెలియదు. తనతో ఉన్నన్ని రోజులు రాజుకి గతాన్ని గుర్తు చేయదు, గుర్తొచ్చే ప్రయత్నం కూడా చేయదు. తను ఎక్కడికో ఏ ఫారెనో తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు నీకు భర్తతో పాటు మాకు కొడుకు, మా అత్తయ్య గారాలకి మనవడు, మా దుగ్గిరాలింటి వారసుడు కూడా దూరం అయిపోతాడు కదా కావ్య. ఏదైనా మన మంచికే అనుకోవాలో లేక ఎలా జరిగినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పనేసరికి మమ్మీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అనగాని ఏముంది, రాజులా ఇంటికి వస్తాడు, వచ్చి కోమాలో అలా బెడ్ మీద పడుంటాడు. వాడిని ఒక బ్రతుకున్న శవంలా చూడడం తప్ప వేరే ఆప్షనే లేదు. సో ఎప్పటికీ నువ్వే ఇప్పుడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే నువ్వే ఆ ఇంటికి మహారాజు అవుతావు. కోమాలో ఉన్న రాజు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు కదా. అప్పుడు మీ తాతయ్య కోమాలోకి వెళ్ళాడు, ఎప్పుడుకో వచ్చాడు. ఏమో రాజు రావచ్చు, జీవితాంతం రాజు వయసు అంతా అలాగే కోమాలో గడిచిపోవచ్చు. రాజును తలుచుకుంటూ కావ్య అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఏముంది, మనం మాత్రం మనం చేసుకునేది చేసుకోకపోతే అనవసరంగా మనం నష్టపోయిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఇంకా రుద్రాని రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కావ్య ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి కావ్య నీ పరిస్థితి ఏంటి? అంతా బాగానే ఉంది, రాజ్కి నీకు పెళ్ళి జరిగిపోతుంది, ఇంకా యామని అడ్డు తొలగిపోతుంది అనుకున్న సమయంలో రాజ్కి ఎలా జరగడం ఏంటి అని చెప్పాను. కానీ అంతా నా తలరాత అత్తయ్య, నా తలరాత ఎలా తగలబడింది. నా భర్తతో నేను సంతోషంగా ఉండే రోజులు నాకు లేవనుకుంటా. నా భర్త నాకు దక్కాడు అనుకున్న సమయానికి ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడుకి నార్మల్ మనిషి అవుతారో అని చెప్పాను. కానీ నువ్వు అధైర్య పడకు కావ్య, ఖచ్చితంగా రాజు మామూలు మనిషి అవుతాడు. మొత్తానికైతే రాజు నీ మెడలో తాళి కట్టి నిన్ను భారీగా చేసుకున్నాడు కదా. గతంలోనూ రాజుకి నువ్వు భార్యవే, ఇప్పుడు ప్రజెంట్లోనూ రాజుకి నువ్వు భార్యవే. నువ్వు ఇంక దేని గురించి ఆలోచించుకు, అంతా మంచి జరుగుతుంది. అంతా నువ్వు అందరూ బాగుండాలని కోరుకుంటావు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు దేని గురించి ఆలోచించకుండా రాజుని జాగ్రత్తగా చూసుకో చాలు, అర్థమవుతుందా? నువ్వు అధైర్యపడద్దు. నువ్వు ఇంతకుముందు రాజు విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నావో ఇప్పుడు అంతే నమ్మకంగా ఉండడం చాలా మంచిది, లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా ఇటు అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా రాజ్కి కావ్యకైతే ధైర్యం చెప్తారు. ఇంకా జైల్లో ఉన్న యామినికైతే ఈ విషయం చెప్పడంతో యామిని తెగ సంతోషపడిపోతుంది. నా నుంచి దూరం చేసి రాజుని కోమాలోకి పంపించిందన్నమాట. అది సంతోషంగా ఉండలేదు, నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు అని అనుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు రాజు కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తాడు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.